హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీ వర మహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజు మనం స్క్వేర్ నెక్ ఎలా కట్ చేయాలో తెలుసుకుందామండి. స్క్వేర్ నెక్ చాలా మంది చిన్న ట్రిక్ తోటి కట్ చేసి బాగా పర్ఫెక్ట్ గా కొడతారు. కొంతమంది ఆ చిన్న ట్రిక్ మిస్ అయ్యి స్క్వేర్ కాస్త రౌండ్ గా వచ్చేస్తుంది, ఇటు ఇటు ఇలా వెళ్ళిపోతూ ఉంటది. సో అలా కాకుండా స్క్వేర్ నెక్ స్క్వేర్ గా రావడానికి అందంగా ఎలా కట్ చేయాలో ఎలా డ్రా చేసుకోవాలో చూసేయండి మరి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు స్క్వేర్ నెక్ చెప్పాలనుకుంటున్నాను. స్క్వేర్ నెక్ ఎలాగా డ్రా చేయాలి, ఎలా కట్ చేయాలి చూపించాలి అనుకుంటున్నాను. చూసేయండి మరి. అదేనండి, ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదండి నడుము కొలత ఎలా తీసుకోవాలో. బ్లౌజ్ డైరెక్ట్గా బ్లౌజ్ కైనా తీసుకోవచ్చు, లేకపోతే టేపు ఇలా కొలుచుకొని ఎంత వచ్చిందో చూసుకొని అందులో 4 భాగాలు చేసి అందులో 2 భాగాలని మనం కౌంట్ కూడా చేసుకోవచ్చు. సో అలా మీకు అర్థం అవ్వదని డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్లౌజ్ ఉంది కదండి, నడుము సైజు ఇలా ఉంది కదండి. డైరెక్ట్గా మనం ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచి ఖర్చులకు ఉంచుకొని ఇంకొక 1.5 ఇంచి ఇవి డాట్లకండి. 1 ఇంచి 1.5 ఇంచి ఖర్చులకి అనమాట. మీకు తెలుసు కదండి, ప్రీవియస్ వీడియోలో పెట్టాను చూడండి. అదేవిధంగా సంఖ ఎలా డ్రా చేసుకోవాలో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి. సంఖ మనం 6 ఎవరికైనా 6 ఏనండి. 6 పెట్టుకుంటాం భుజం షోల్డర్స్. ఆ భుజానికి కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచి, సన్నంగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా 1/2 ఇంచి తగ్గించాలండి. సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ తగ్గించినా పర్వాలేదు. లావుగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచి కరెక్ట్గా తగ్గిస్తే షోల్డర్స్ భుజం జారకుండా పర్ఫెక్ట్గా ఫిట్గా వస్తుందండి. ఇది సంఖలు చెప్పాను కదండి. అది లావుగున్న వాళ్ళకైతే 1 ఇంచి, సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్కి ఇంకా తక్కువగా ఇలా తీసుకొని మనం ఈ కరువు స్కేల్తో డ్రా చేసుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలండి. సంఖ గురించి చెప్పాను, ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నడుము సైజు, ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, నడుము సైజు ఇక్కడికి 11 వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనం కొలుసుకొని 11కే సంఖను మార్జిన్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కూడా 11 వచ్చింది కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 వచ్చింది. ఇక్కడ మార్జిన్ ఇలా పెట్టుకొని నేను డ్రా చేసుకున్నాను, స్ట్రైట్గా గీత డ్రా చేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే 1 ఇంచి ఒక డాట్లకి పోతుంది, 1.5 ఇంచి ఖర్చులకి పోయింది. ఇలా ఎంచుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకున్నానండి. సంఖ కొలుచుకొని దాన్ని ఈ జాకెట్ సంఖ 8.5 అండి. 8.5 వరకు నేను ఇలా మార్జిన్ పెట్టుకున్నాను. ఈ మార్జిన్ అనమాట. ఇప్పుడు స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ ఎలా కొలుచుకోవాలి, ఎలాగ డ్రా చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైనా లావున్న వాళ్ళకైనా సన్నంగా ఉన్న వాళ్ళకైనా 2 ఇంచెస్ తీస్తామండి. 2 ఇంచెస్ మాత్రమే తీస్తాం. ఆ 2 ఇంచెస్ ఎలా తీస్తామో చూడండి. ఇప్పుడు 5 ఇంచెస్ యాక్చువల్లీ నడుము హైట్ అనుకుందామండి. ఇక్కడికి 5కి 3 ఇంచెస్ తగ్గించాలండి, లోపలికి తగ్గించి లోపలికి డ్రా చేయాలి. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుంటే 3 ఇంచెస్ తగ్గాయి అనమాట. చూడండి, కావాలంటే చూసారా, 3 ఇంచెస్ తగ్గింది. 1 2 3 ఇంచెస్ తగ్గించాం. ఇక్కడ కొలుచుకుంటే కరెక్ట్గా 5 వచ్చింది. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ నుంచి కొలుచుకుంటే 2 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తగ్గాయి. చూసారా, ఈ చిన్న తేడా వల్ల జాకెట్ ఫిట్గా అన్ఫిట్గా వస్తుందండి. దాన్ని బట్టి ఇంక ప్రతి ఒక్కరికి జాకెట్ ఈ లెంత్ ఎంత ఉందో, ఈ పొడవు ఎంత ఉందో, కొంతమంది 14 వస్తుంది, కొంతమంది 15 వస్తుంది. దాన్ని బట్టి ఈ పొడవు వాళ్ళ జాకెట్లు పెట్టి మనం తీసుకుంటామండి. ఈ జాకెట్ కొలత అయితే కరెక్ట్గా 14 వచ్చిందండి. 14 తీసుకుని డ్రా చేసుకున్నాం. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే ఈ పైన భుజం దగ్గర 2.5 తీసుకోవాలండి. 2.5 తీసుకున్నామండి. చూసారా, ఇక్కడ 2.5 తీసుకున్నాం. ఇక్కడ 2.5, ఇక్కడ 2, దానికి తోడు 3 ఇంచెస్ లోపలికి. 3 ఇంచెస్ మనం రౌండ్ మీద అనుకోండి, 3 ఇంచెస్ బయటికి మనం డ్రా చేసి ఇలా కట్ చేస్తాం. ఇది స్క్వేర్ నెక్ కాబట్టిగా 3 ఇంచెస్ లోపలికి డ్రా చేసాం అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా ఇది స్క్వేర్ నెక్. ఇలా కట్ చేసాం అనుకోండి, ఇలా కట్ చేసిన ఈ జాకెట్ని ఫిట్గా వస్తుందండి. ఇంకా మరి జాకెట్ బ్యాక్ సైడ్ నెక్ సూపర్గా ఉంటుంది అనమాట. ఈ కోణాలు కొంచెం లోపలికి వచ్చి ఈ ఇలా స్క్వేర్గా వచ్చి చూడడానికి లుక్ ఒంటికి పట్టినట్టు ఉంచుతుంది అనమాట.
ఇది స్క్వేర్ నెక్ ని స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను, చూసియండి మరి. ఓకే అండి, చూడండి ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా అండి సంఖ మనం ఇలా గీసుకున్నప్పుడు ఇక్కడ కూడా లోపలికి ఒక హాఫ్ ఇంచి తగ్గించి కట్ చేసుకోవాలండి. డ్రా చేసుకున్నాం కదండి, తగ్గించి అదే విధంగా అలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్స్ కూడా లోపలికి హాఫ్ ఇంచి డ్రా చేసుకున్నాం కదా, లోపలికి అలా తగ్గించి కట్ చేసుకోవాలండి. డ్రా చేసుకుని డ్రా ప్రకారంగా మనం అలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా వచ్చింది. ఇక్కడ మనం డాటు పెట్టుకున్నామంటే సంక్ లూజ్ అండి, ఒక డాట్ పెట్టేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు తెలియడం కోసం ఇక్కడికి సంక్ వచ్చిందని. ఇది మనం నడుము డాట్ ఇక్కడ వరకు మన నడుముకి మార్జిన్ పెట్టుకున్నామంటే లెక్క. ఒక చిన్న డాట్ పెట్టేసుకుంటే అలా పడి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం మెడ కట్ చేసుకుంటున్నాం చూడండి. మెడ క్రాస్గా ఒక 3 మిల్లీ ఇంచెస్ అండి. 3 ఇంచెస్ 3 ఇంచెస్ అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. 3 మిల్లీ ఇంచెస్ చూడండి నీట్గా. ఇంతేనండి, స్క్వేర్ నెక్ చూసారా ఎలా వస్తుందో, చాలా బాగా వస్తుంది. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను, ఎలా ఫిట్గా ఈ మూలలు ఎలా రావాలో మీకు చూపిస్తానండి. ఇలా వచ్చిందని చూస్తున్నారు కదండి, ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఈ భుజాలు ఇలా లోపలికి వచ్చాయి కదండి, మనం కుట్టేటప్పుడు ఈ మూల స్టిచ్చింగ్ ఇలా సూది పెట్టి ఇలా తిప్పేటప్పటికి స్క్వేర్గా వస్తుందండి. స్క్వేర్గా వచ్చి నీట్గా స్క్వేర్ నెక్ వస్తుంది అనమాట. స్క్వేర్ నెక్ నీట్గా రావాలంటే ఇలా కట్ చేసుకోవాలండి. దీన్ని నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో స్క్వేర్ నెక్ని ఎలా కుట్టాలో కూడా చూపిస్తానండి. అంతేనండి, చూసారు కదండి, ఇలా కట్ చేసుకోవాలండి, ఇలా లోపలికి వస్తుంది. ఓకేనండి, బాయ్ బాయ్.